హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లలకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో చూద్దాం. స్కూల్ నుండి వస్తున్నారు వాళ్ళు ఇప్పుడే. వచ్చేసి లారా, రండి రండి. అగ్గో వచ్చేస్తున్నారు వాళ్ళు. ఎట్లా ఫీల్ అవుతారో చూద్దాం. చెప్పు అక్కడ. కమ్ కమ్, వెల్కమ్ వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్. దా, నాకు ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటో మీరు గెస్ చేయాలి. గెస్ చేయి ఏంటిదో. దేంట్లో ఫుడ్ ఐటమ్సా లేదంటే వీనికి ఎప్పుడు ఫుడ్ గోలనే, అందుకే ఫుడ్ ఐటమ్ అని అనుకున్నా. రండి లోపలికి చూద్దాం. బ్యాగ్స్ అక్కడ వేసి రండి. ఏంటి చెప్పు, సర్ప్రైజ్ గెస్ చేయి. పోహా. యూ గెస్. బజ్జీ. నాట్, ఇట్ ఈస్ నాట్ ఫుడ్ ఐటమ్. కమ్. చూడండి. వాట్ ఈస్ దిస్? బోర్డ్. ఓపెన్ ఇట్. మీరే ఫస్ట్ ఓపెన్ చేసి రాయాలని నేను చేయలేదు. చిన్నగా కాలు మీద పడుతుంది. బుక్ స్టాల్లో కొన్నాం. 4 మార్కర్స్, ఒక డస్టర్, ఒక బోర్డు. ఓపెన్ చేసి రాయండి ఏం రాస్తారు. విచ్ కలర్ డూ యూ లైక్? బ్లాక్. You like black color. You like blue color. Okay, write down. Okay. మంచిగా పెట్టి బోర్డు కింద పడకుండా. పెద్దగా రాయాలరా, అంత చిన్నగా రాస్తారా. కన్నయ్య ఓపెన్ చేసిండు. మాది యూట్యూబ్ ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ అయ్యిళ్ళు. దాని సందర్భంగా బోర్డు కొన్నాం. రాయి తితిక్ష, యూ రైట్ డౌన్. ఇగో డస్టర్ తీసుకురా, రబ్ చేయి. రఫ్ అవుతుందా చూడు. నాకు కనిపిస్తలే నువ్వేం రాస్తానో. వాట్ ఈస్ దట్? Calligraphy. Calligraphy. Say hi. Hi. Okay. మా వీడు పెద్ద శాట భారతమే రాస్తాడుగా. వాట్ ఈస్ నౌన్? Noun denotes the name. Noun denotes the name of the person, place, and things. Tell me what are the parts of speech? Noun, pronoun, verb, adverb, adjective, conjunction, preposition, interjection. Okay. Give me 1 marker. I will write one thing.
ఇక్కడ చూడండి, నేను ఒకటి రాస్తా. ఇక్కడ 4 బాక్సెస్ రాస్తానా. 4 బాక్సెస్లో సన్ఫ్లవర్ రాయాలి. సన్ఫ్లవర్ స్పెల్లింగ్ 4 బాక్సెస్లో రాయాలి. ఎవరు రాస్తారు చెప్పండి? రాయ్. 4 బాక్సెస్లో సన్ఫ్లవర్ రావాలి. ఒక బాక్స్లో ఒకటే లెటర్ రాయాలి. వావ్, అసలు ఎక్సలెంట్ రా నువ్వు, సూపర్, బా, ఎక్సలెంట్, గ్రేట్, నైస్, కరెక్ట్ రాసినావు. నేను రాయవనుకున్నా.